Okay. So we'll continue discussion of crystal structures. ఎస్పెషల్లీ మీరు డైమండ్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, డైమండ్ స్ట్రక్చర్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డైమండ్ అనే ఒక కాంపౌండ్ లేదా ఒక ఎంటిటీ యొక్క స్ట్రక్చర్ కాదు. అలాంటి స్ట్రక్చర్ని వేరే రకాల క్రిస్టల్స్ కూడా పొందుతాయి అన్నమాట. అంటే అదొక పర్టికులర్గా ఒక డైమండ్కి మాత్రం అప్లై అయ్యే స్ట్రక్చర్ కాదు, అదొక బ్రాండ్ లాంటిది అనమాట. ఓకే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. డైమండ్ ఏ స్ట్రక్చర్లో క్రిస్టలైజ్ అవుతుంది? డైమండ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటమ్మా? డైమండ్ 3 రకాల స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, సింపుల్, క్యూబిక్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్. వీటిలో డైమండ్ ఫేస్ సెంటర్డ్ కదా. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎంత? ఫేస్ సెంటర్డ్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఎంత? లాటిస్ పాయింట్స్ 4 సార్. 4 కదా. లాటిస్ పాయింట్స్ అనొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ అని కూడా అనొచ్చు. అవి ఎంత? 4. బీసీసీకి అయితే ఎన్ని? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అంటే మీరు తెలిసిన నాలెడ్జ్ని ఎలా అప్లై చేస్తున్నారనే దాని మీద ప్రశ్న ఇది. నేను మీకు విషయం చెప్పాను, నేను డైమండ్ అనేది 2 ఎఫ్సిసిల యొక్క పెనిట్రేషన్ వల్ల ఫామ్ అవుతుందని చెప్పాను. ఓకే కదా. ఇట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ 2 ఇంటర్ పెనిట్రేటింగ్ ఎఫ్సిసి లాటిసెస్. సో డైమండ్ యూనిట్ సెల్లో నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇన్ డైమండ్ యూనిట్ సెల్. కొంచెం ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. ఈ ప్రశ్న అడిగారమ్మా చాలా సార్లు. వెంకటేష్ చెప్పమ్మా. ఎన్నమ్మా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ డైమండ్ యూనిట్ సెల్? 8. ఎలా చెప్పావు ఆదిత్య? కరెక్ట్, 8. అంటే మామూలుగా ఎఫ్సిసి 4 ఉంటాయి కదా సార్, ఇక్కడ పెనిట్రేషన్ వల్ల 2, అదొకటి అదొక 4 ఇదొక 4, మొత్తం 8 సార్. వెరీ గుడ్, నైస్. అది మీరు అర్జెంట్ గా నోట్స్ లో నోట్ చేసుకోండి అమ్మా, మర్చిపోతారు. మీకు నేను సింపుల్ గా కోఆర్డినేషన్ నెంబర్ 4 అని చెప్పాను, తర్వాత ఎఫ్సిసి స్ట్రక్చర్ అని చెప్పాను, కానీ దాన్ని అప్లై చేయాలి కదా. సో తెలియని బిట్లు అంటే ఇవే ఉంటాయి, మనం చదివిందే, కాకపోతే దాన్ని అప్లై చేయగలగాలి. సో 2 ఎఫ్సిసి లాటిసెస్ ఉంటాయి కాబట్టి ఒక్కో ఎఫ్సిసికి 4, 4 + 4 ఎంత? 8. సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇన్ డైమండ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 8. ప్రీవియస్ పేపర్ లో ఒక దాంట్లో ఉంది ఇది. అలాగే ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సిఎస్సిఎల్ సీసియం క్లోరైడ్ ఏ స్ట్రక్చరు? సీసియం క్లోరైడ్ బీసీసీ స్ట్రక్చర్ కదా. మరి ఇప్పుడు ప్రశ్న ఎలా అడగచ్చు అంటే నెంబర్ ఆఫ్ సిఎస్సిఎల్ మాలిక్యూల్స్. సిఎస్సిఎల్ అనేది ఒక మాలిక్యూల్ కదా, కన్సిస్టింగ్ ఆఫ్ సీసియం అండ్ క్లోరిన్ ఆటమ్స్. సో నెంబర్ ఆఫ్ సిఎస్సిఎల్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ సెల్ ఎవరన్నా చెప్పండి. సిఎస్సిఎల్ యూనిట్ సెల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? ఇప్పుడు మీరు అప్లై చేసిన లాజిక్ ని బట్టే చెప్పొచ్చమ్మా. ఇప్పుడు చెప్పారు కదా డైమండ్, అలాగే సీసియం క్లోరైడ్ ఏ స్ట్రక్చరు? బీసీసీ కదా. బీసీసీలో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని యూనిట్ సెల్ కి? 2 కదా. 2 ఉన్నాయి కదా. మరి సీసియం క్లోరిన్ ఒక్కోటి 2 ఉంటాయి కదా. సో టోటల్ గా ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అంటే ఏం చెప్పాలి? 2 మాలిక్యూల్స్ అని చెప్పాలి, అంతేగా. 2 క్లోరిన్లు, 2 సీసియంలు. సో యూ విల్ హ్యావ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ సిఎస్సిఎల్. నోట్ చేసుకోండి ఇది కూడా, ఓకేనా. మీరు హార్డ్ కాపీ ఉందని అనుకుంటున్నా, ఖచ్చితంగా హార్డ్ కాపీ అందుకే తీసుకోమంటున్నా. కొన్ని నోట్స్ లో లేని నేను అప్పటికప్పుడు చెప్తాను, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ సిఎస్సిఎల్ యూనిట్ సెల్ ఈజ్ 2. మరి ఎన్ఏసిఎల్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి యూనిట్ సెల్ కి?
4 సార్. 4. అర్థమైంది కదా పాయింట్. సో ఈ క్వశ్చన్స్ మైండ్ లో పెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్రే డైఫ్రాక్షన్. మీకు డైఫ్రాక్షన్ అంటే నేను ఒకసారి డీటెయిల్ గా చెప్పాను. ఓకే, డైఫ్రాక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే వేవ్స్ కి పుట్టుకతో వచ్చిన వెన్నతో పెట్టిన విద్యది. వేవ్స్ అనేవి ఒక నారో స్లిట్ గుండా పాస్ అయ్యేటప్పుడు ఒకవేళ ఆ స్లిట్ యొక్క విడ్త్ వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉంటే, చిన్నదైతే వేవ్స్ ఏమవుతాయి, ఆ స్లిట్ గుండా పాస్ అయ్యేటప్పుడు దే బెండ్ అంటాం కంటే మనం ఒక పదం వాడాం అక్కడ. బీచ్ లో రాళ్ళ మధ్య ఎగ్జాంపుల్ చూసాం కదా, గుర్తుందో లేదో మీకు. స్ప్రెడ్ అవుతాయి అని చెప్పాను. ద స్ప్రెడింగ్ ఆఫ్ లైట్ వేవ్స్ వెన్ దే పాస్ త్రూ ఎ నారో ఓపెనింగ్ ఇస్ వాట్ వి కాల్ డైఫ్రాక్షన్. మీకు అప్పుడే ఇది ఆల్మోస్ట్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేసాను నేను. మనం ల్యాబ్ లో డైఫ్రాక్షన్ చేయడానికి వాడే ఇన్స్ట్రుమెంట్ ఏమని చెప్పాను, గ్రేటింగ్ అని చెప్పాను కదా. గ్రేటింగ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఒక గ్లాస్ ప్లేట్ ఉంటుంది, దానిపైన ఏముంటాయని చెప్పాను, లైన్స్ ఉంటాయి అన్నాను. ఓకేనా, చాలా దగ్గరగా ఉంటాయని చెప్పాను లైన్స్. 1 సెంటీమీటర్ గ్యాప్ లో ఎన్ని లైన్స్ ఉంటాయి అప్రాక్సిమేట్ గా, గుర్తుందో చెప్పండి మామూలుగా మనం ల్యాబ్ లో వాడే గ్రేటింగ్ లో. 6,000. సెంటీమీటర్ గ్యాప్ లో 6000 లైన్స్ అమ్మ. 6000 చాలా ఎక్కువ అది. సో 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ చాలా చాలా తక్కువ కదా. అంటే ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఈ లైన్స్ స్లిట్స్ లా పనిచేస్తాయి. సో స్లిట్ యొక్క విడ్త్ మనం జనరల్ గా విజిబుల్ లైట్ తోనే కదా ప్రాక్టికల్ చేసేది, సోడియం ల్యాంపో లేకపోతే మెర్క్యూరీ ల్యాంప్ తో చేస్తాం. సో ఈ కాంటెక్స్ట్ లో విజిబుల్ లైట్ ఇలాంటి గ్రేటింగ్ మీద పడినప్పుడు స్లిట్ విడ్త్ తక్కువ ఉంటుంది, దాని గుండా పాస్ అయ్యే లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సో లైట్ ఏమవ్వాలి, ఖచ్చితంగా ఈ గ్రేటింగ్ ద్వారా వెళ్ళేటప్పుడు ఇట్ హ్యాస్ టు బెండ్. సో ఇట్ గెట్స్ డైఫ్రాక్ట్ అయినప్పుడు మనకు ఒక స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం మెజర్ చేసి అన్నోన్ వేవ్ లెంగ్త్ కనుక్కోవచ్చు, ఇంకేదన్నా కనుక్కోవచ్చు. ఓకేనా, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, రైల్వే గేట్ ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా. రైల్వే గేట్ నేమో స్లిట్ అనుకోండి, రైల్వే గేట్ లోంచి వెళ్ళే మనుషుల్ని లైట్ అనుకోండి. సో మనం ఏమవుతాం, రైల్వే గేట్ ఎత్తు ఎలా ఉంటుంది, మనకంటే తక్కువ ఎత్తు ఉంటుంది. సో మనం రైల్వే గేట్ లోంచి వెళ్ళాలి అంటే అంత కంగారు రాకుండా సేఫ్టీ వదిలేసి ప్రాణాలు గాలికి వదిలేసి వెళ్దామని ఫిక్స్ అయితే మనం ఏం చేయాలి, బెండ్ అయ్యి ట్రావెల్ చేయాలి. ఓకేనా, సో డైఫ్రాక్ట్ అవుతుంది కదా. సో లైట్ కూడా ఎప్పుడు డైఫ్రాక్ట్ అవుతుంది అంటే వెన్ ద స్లిట్ త్రూ విచ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఈజ్ నారో వెన్ కంపేర్డ్ టు ది వేవ్ లెంగ్త్ కంటే స్లిట్ విడ్త్ తక్కువ ఉంటే అప్పుడు లైట్ బెండ్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ విజిబుల్ లైట్ తో గ్రేటింగ్ ఓకే, మనం ఎక్స్రేస్ ని తీసుకుంటే కనుక ఎక్స్రేస్ వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుందని చెప్పాను, గుర్తుందా మీకు. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో విజిబుల్ లైట్ తర్వాత వచ్చేది ఏంటండి, విజిబుల్ లైట్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నది. అల్ట్రావైలెట్ సార్. వెరీ గుడ్, అల్ట్రావైలెట్ కంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉన్నది. ఎక్స్రేస్ కదమ్మా. ఈఎం స్పెక్ట్రమ్ మొత్తం తెలియాలి. ఓకేనా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మొత్తం మనకు తెలియాలి. ఎందుకనే మనం ఆ స్పెక్ట్రమ్ లో ఇంచును కూడా వదిలిపెడతల్లా, మొత్తం దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇన్ఫ్రారెడ్ అంటే రిమోట్ కంట్రోల్స్ లో వాడుతున్నాం, విజిబుల్ లైట్ అంటే ఇంక చెప్పక్కర్లా, అల్ట్రావైలెట్ లైట్ నేమో ఫేక్ నో డిటెక్టర్స్ లో వాటిలో వాడుతున్నాం, ఎక్స్రేస్ అయితే డయాగ్నోస్టిక్స్ లో వాడుతున్నాం. ఇలా ప్రతి రీజియన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో యూ షుడ్ బి ఏబుల్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ రీజియన్. ఓకే, సో విజిబుల్ లైట్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నది యూవి కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నది అల్ట్రావైలెట్. సో ఎనర్జీ పెరుగుతున్నప్పుడు వేవ్ లెంగ్త్ ఏమవుద్ది, ఫార్ములా తెలుసుగా, E is equal to h mu hc by lambda. So E is proportional to 1 by lambda kada. So higher is the energy, lower will be the wavelength. So ultraviolet rays అనేవి x-rays అనేవి చాలా ఎనర్జెటిక్ రేస్ కాబట్టి వాటి వేవ్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో అప్రాక్సిమేట్ గా చెప్పండి యాంగ్స్ట్రమ్స్ లో. విజిబుల్ లైట్ సోడియం ల్యాంప్ ఉంది కదా, D1 D2 లైన్స్, వేవ్ లెంగ్త్ ఎంతది దాంది, 5890. అంటే వేలల్లో ఉంటుంది కదా విజిబుల్ లైట్ యాంగ్స్ట్రమ్స్.
3800 నుంచి 7600 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది వైలెట్ నుంచి రెడ్ వరకు వెళ్తుంటే. సో అది గుర్తుపెట్టుకోండి. ఎక్స్రేస్ అనేవి చాలా ఎనర్జెటిక్ రేస్ కాబట్టి వాటి వేవ్ లెంగ్త్ చాలా చాలా తక్కువ ఉంటుంది, ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 1 యాంగ్స్ట్రామ్. వేలల్లో కాదు, కనీసం వందల్లో కూడా కాదు. 1 యాంగ్స్ట్రాము, 0.5 యాంగ్స్ట్రామ్స్ అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్స్రేస్ని కనుక ఈ గ్రేటింగ్ ద్వారా పాస్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? ఎక్స్రేస్ అనేవి ఎలాంటి మరుగుజ్జు తరంగాలు లాంటివి కదా. మరుగుజ్జు అంటే పొట్టి తరంగాలు. సో ఇలాంటి ఎక్స్రేస్ మామూలుగా ల్యాబ్లో వాడే గ్రేటింగ్ ద్వారా పంపిస్తే అవి డైఫ్రాక్ట్ అవ్వవు. ఎందుకు డైఫ్రాక్ట్ అవ్వవు చెప్పండి ఎవరన్నా? ఇప్పుడు నేను ఇందాక కండిషన్ ఏం చెప్పాను? ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. రైల్వే గేట్ లోంచి మనం ఒక 6 అడుగులు 5 అడుగులు ఎత్తున్న మనుషులు వెళ్తున్నప్పుడు వాళ్ళు బెండ్ అవ్వాలి. ఒక మరుగుజ్జు మనిషి ఉన్నాడు, చిన్న మనిషి, ఓకేనా? సో ఆ మనిషి వెళ్తున్నప్పుడు అతను బెండ్ అవ్వాల్సిన అవసరం లేదుగా. సో ఎక్స్రేస్ని కూడా మనం ల్యాబ్లో వాడే గ్రేటింగ్ ద్వారా పంపినప్పుడు అవి డైఫ్రాక్ట్ అవ్వవు. సో చానాల పాటు అందరూ ఆశ వదిలేశారండి, ఓకేనా? ఏంటి ఆశ వదిలేశారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డైఫ్రాక్ట్ ఎక్స్రేస్ యూజింగ్ గ్రేటింగ్స్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ వేవ్ లెంగ్త్. సో చేతులు ఎత్తేసారు అందరూ. కానీ లవే అనే సైంటిస్ట్ వచ్చి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు, ఓకేనా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం వాడే గ్రేటింగ్, ల్యాబ్లో వాడే గ్రేటింగ్కి 1 సెంటీమీటర్లో 6000 లైన్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఎక్స్రేస్ని అలాంటి గ్రేటింగ్తో డైఫ్రాక్ట్ చేయించాలి అంటే లైన్స్ ఇంకా పెరగాలి కదా, లైన్స్ ఇంకా దగ్గరగా గీయాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్రేస్ని డైఫ్రాక్ట్ చేయించాలంటే మనం తయారు చేయాల్సిన గ్రేటింగ్లో 1 సెంటీమీటర్కి 10 కోట్ల గీతలు ఉండాలి, ఓకేనా? అది ఎలాగో సాధ్యమయ్యే పని కాదు కదా, ఓకేనా? సో అందరూ చేతులు ఎత్తేసారు, వదిలేశారు. కానీ లవే అనే సైంటిస్ట్ ఒక ఎక్సలెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. ఎక్స్రేస్ని కూడా డైఫ్రాక్ట్ చేయించవచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్. కాకపోతే మనం వాడే గ్రేటింగ్ ల్యాబ్లో వాడే గ్రేటింగ్ కాదు, క్రిస్టల్ని ఉపయోగించాలని చెప్పాడు ఆయన. క్రిస్టల్. సో ఎక్స్రేస్ వేవ్ లెంగ్త్ ఎంత ఇక్కడ రాశాను కదా, 1 యాంగ్స్ట్రామ్స్. అందుకే ఇక్కడ ఏమని రాశాను చూడండి, నాట్ పాసిబుల్ టు డైఫ్రాక్ట్ ఎక్స్రేస్ బై డైఫ్రాక్షన్ గ్రేటింగ్. ఎందుకని? సిన్స్ దేర్ వేవ్ లెంగ్త్ ఈస్ వెరీ స్మాల్. సో లవే ఏం చెప్పాడు? సజెస్టెడ్ దట్ డైఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్ బై క్రిస్టల్స్. ఇప్పుడు క్రిస్టల్ తీసుకున్నప్పుడు నేను మనం ఒక ఇమేజ్ వేసాం కదా, మళ్ళీ వేస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఇలా ఉందనుకోండి క్రిస్టల్. క్రిస్టల్లో నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను మిల్లర్ ఇండిసెస్ చెప్పినప్పుడు, లాటిస్ ప్లేన్స్ అన్నాను, గుర్తుందా? సో ఇవి లాటిస్ ప్లేన్సే కదా, ఓకే. మామూలుగా మనం వాడే గ్రేటింగ్ ఎలా ఉంటుంది? ఇలాగే కదా ఉండేది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ల్యాబ్లో వాడే గ్రేటింగ్. ఇది చూడటానికి ఎలా ఉంది? క్రిస్టల్ని చూస్తే ఒక గ్రేటింగ్ లాగా కనిపిస్తుందిగా మనకి. సో మన ఎవరికి కనపడలేదు ఆ విషయం, ఒక లవేకి మాత్రం కనిపించింది. సో లవే ఏం చెప్పారంటే క్రిస్టల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఏ గ్రేటింగ్. పైగా క్రిస్టల్ అనే దాని గొప్పతనం ఏంటంటే ల్యాబ్లో మనం వాడే గ్రేటింగ్ 2D గ్రేటింగ్, 2 డైమెన్షన్ కదా అది. కానీ క్రిస్టల్ అనేది 3D గ్రేటింగ్, 3 డైమెన్షనల్ గ్రేటింగ్. అది న్యాచురల్గా దొరుకుతుంది, మనమేం తయారు చేయాల్సిన అవసరం లేదు. సో క్రిస్టల్లో ఉన్న లాటిస్ ప్లేన్స్ లైన్స్ లాగా పనిచేస్తాయి. సో మరి ఎందుకు క్రిస్టల్ని ఉపయోగిస్తే ఎక్స్రేస్ డైఫ్రాక్ట్ అవుతాయి అంటే, ఇప్పుడు క్రిస్టల్లో చూడండి మీకు ఇవేంటివి, డాట్స్ ఏంటి? యాటమ్స్ కదా. ఈ 2 యాటమ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ అంటే లాటిస్ స్పేసింగ్ అనేది ఏ అంటాం కదా, ఇది చాలా చాలా తక్కువ అండి. ఇది కరెక్ట్గా ఎంత ఉంటుందంటే 1 యాంగ్స్ట్రామ్ 2 యాంగ్స్ట్రామ్స్ అలా ఉంటుందమ్మా. అంటే ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఇంచుమించు క్రిస్టల్లో ఉన్న యాటమ్స్ మధ్య స్పేసింగ్ అంత ఉంటుంది. అంటే రెండిటికి కరెక్ట్గా మ్యాచ్ అయింది, సింక్ అయింది 2, ఓకేనా? అందుకే ఎక్స్రే డైఫ్రాక్షన్కి ఒక పేరు ఉంది, క్రిస్టలోగ్రఫీ అంటాం. క్రిస్టలోగ్రఫీ అంటే క్రిస్టల్స్ని ఉపయోగించి మనం ఎక్స్రేస్ని డైఫ్రాక్ట్ చేయిస్తే మనకు 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, ఎక్స్రేస్ని డైఫ్రాక్ట్ చేయించగలుగుతున్నాం, దానివల్ల ఎక్స్రేస్ యొక్క అన్నోన్ వేవ్ లెంగ్త్ ఎంతో కనుక్కోవచ్చు. రెండో యూజ్ ఏంటో తెలుసా? అసలు ఇదే ఇంపార్టెంట్. క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ నేను పొద్దున్న చెప్పాను కదా, నిన్న కూడా అనుకున్నాం. డైమండ్ ఏమో ఏదో ఒక స్ట్రక్చర్లో ఉంది, సిఎస్సిఎల్ ఏమో
బీసీసీ స్ట్రక్చర్, సోడియం క్లోరైడ్ ఏమో ఎఫ్సిసి స్ట్రక్చర్ అని చెప్పేసాను. ఎలా చెప్పానండి? ఏమన్నా మైక్రోస్కోప్ వేస్తే కనిపిస్తుందా స్ట్రక్చర్? సో హౌ డు యూ నో ది స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్స్? డ్యూ టు ఎక్స్రే డైఫ్రాక్షన్. ఎక్స్రేస్ ని మనం క్రిస్టల్ గుండా పంపించినప్పుడు మనకు ఒక లవే ప్యాటర్న్ వస్తుంది. లవే ప్యాటర్న్ అంటే సైంటిస్ట్ పేరు పెట్టారు. ఎక్స్రే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ చూసి మనం లోపల ఉన్న ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ చెప్పొచ్చు. ఓకేనా? సో మన హ్యూమన్ బాడీ గుండా ఎక్స్రేస్ పంపిస్తే ఎక్స్రే ఫిల్మ్ వస్తుంది కదా, మన బోన్స్ కనిపిస్తాయి కదా, అలాగే క్రిస్టల్ గుండా ఎక్స్రేస్ ని పంపించినా కూడా అలాంటి ఒక ప్యాటర్న్ వస్తుంది. దాన్ని చూసి మనం ఏం చెప్పొచ్చు? మనం ఎలాగైతే బోన్ స్ట్రక్చర్ చెప్తున్నామో ఎక్స్రే చూసి, అలాగే క్రిస్టల్ యొక్క ఎక్స్రే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ చూసి క్రిస్టల్ లోపల ఉన్న ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ చెప్పొచ్చు. సో మనకు క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ తెలిసిందంటే కారణం అది ఎక్స్రే డైఫ్రాక్షన్ వల్లే. ఓకేనా? సో ఇది 2 వే, 2 విధాలుగా యూస్ఫుల్. ఓకేనా? అందుకే క్రిస్టలోగ్రఫీ ఈజ్ అ వెరీ వైబ్రెంట్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అండి. చాలా చాలా యాక్టివ్ ఏరియా అది. ఎక్స్రేస్ కిను క్రిస్టల్స్ కి అద్భుతమైన మ్యాచింగ్ కుదిరింది. 2 అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం కదా పెళ్లిళ్ళు చేసినప్పుడు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీళ్ళిద్దరూ కరెక్ట్ గా సెట్ అయిపోతారు ఒకరికొకళ్ళు. అలాగా ఎక్స్రేస్ కిను క్రిస్టల్స్ కి మధ్య ఆ మ్యాచింగ్ అంత బాగా సెట్ అయింది. మ్యాచింగ్ అంటే నా ఉద్దేశం క్రిస్టల్ లో ఉన్న ఆటమ్స్ మధ్య స్పేసింగ్ కరెక్ట్ గా దేంతో సింక్ అవుతుంది? ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ తో సింక్ అవుతుంది. అలా సింక్ అవ్వబట్టి ఎక్స్రేస్ ని క్రిస్టల్స్ ద్వారా పంపగానే అవి డైఫ్రాక్ట్ అవుతున్నాయి, మనకు ప్యాటర్న్ వస్తుంది. దాన్ని చూసి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఓకేనా? అందుకే ఎక్స్రే డైఫ్రాక్షన్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ అండ్ యాక్టివ్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ అండి. ఓకేనా? సో లవే చెప్పింది అర్థమైంది కదా. లవే ఒక వండర్ఫుల్ సొల్యూషన్ ఏమిచ్చాడు? మీరు మనం ల్యాబ్ లో కొన్ని వేలు ఖర్చు పెట్టి గ్రేటింగ్స్ ఏం తయారు చేయక్కర్లేదు, అది ఎలాగో సాధ్యం కాదు, క్రిస్టల్ ని గ్రేటింగ్ లాగా వాడమని చెప్పాడు ఆయన. ఓకేనా? సో బ్రాగ్స్ లా అని ఒకటి ఉంది. బ్రాగ్స్ లా అనేది ఏంటంటే డైఫ్రాక్షన్ సంబంధించిన కండిషన్ చెప్తుంది. అది ఒక క్రిస్టల్ మీదకి ఎక్స్రేస్ ని పంపినప్పుడు ఎప్పుడు డైఫ్రాక్షన్ వస్తుంది అనే కండిషన్ చెప్తుంది. బ్రాగ్స్ లాలో మనం ఏ కాన్సెప్ట్ వాడతామంటే రిఫ్లెక్షన్. లైట్ రేస్ రిఫ్లెక్షన్ అయినాయి అనుకో, అంటే బ్రాగ్ ఏం చేశారంటే తెలివిగా డైఫ్రాక్షన్ ని రిఫ్లెక్షన్ భాషలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? సో అదొకటి గుర్తుపెట్టుకోండి కీవర్డ్. బ్రాగ్స్ లాలో ఆయన రిఫ్లెక్షన్ ఉపయోగించి ఆ కండిషన్ డెరైవ్ చేశాడు. ఏంటి ఆ కండిషన్ అంటే చూడండి, 2D sin θ ఈజ్ ఈక్వల్ టు n లాండా. ఇక్కడ లాండా అంటే ఏంటి చెప్పండి? లాండా అంటే దేనికి వాడతాం లాండా మనం? ఆ లైట్ వేవ్ లెంత్ సార్. మనం వాడేది ఏంటి? ఎక్స్రేస్ కదా. ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్. n అంటే తెలుసా మరి? స్మాల్ n అంటే ఏంటి ఇక్కడ? ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. జనరల్ గా మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆర్డర్ లో చేస్తాం కదా ప్రాక్టికల్. సో ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, దాన్ని 1 అనుకోండి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. డి అంటే ఏంటో చెప్పండి మరి? పక్కన డయాగ్రామ్ ఉంది కదా. డి అనేది క్రిస్టల్ యొక్క ప్రాపర్టీ కదా. క్రిస్టల్ లో లాటిస్ ప్లేన్స్ ఉంటాయి కదమ్మా. ఆ లాటిస్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్, దాన్ని మనం లాటిస్ స్పేసింగ్ అనొచ్చు కదా. ఓకేనా? అంటే ఇంటర్ అటామిక్ స్పేసింగ్. అది క్రిస్టల్ నుంచి క్రిస్టల్ కి మారిపోద్ది. నువ్వు డైమండ్ తీసుకుంటే డి వాల్యూ ఒకలా ఉంటుంది, సీసియం క్లోరైడ్ తీసుకుంటే ఇంకోలా ఉంటుంది. సో క్రిస్టల్ బట్టి మారిపోద్ది అది. ఓకేనా? థీటా అంటే ఏంటి మరి? యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ సార్. యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ అనొచ్చు, లేకపోతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనొచ్చు. గ్లాన్సింగ్ యాంగిల్ అంటారు యాక్చువల్గా థీటాని. గ్లాన్సింగ్ యాంగిల్ అంటే ఎందుకన్నారు సార్ అంటే, మామూలుగా మనం ఆప్టిక్స్ లో యాంగిల్స్ ని దేంతో మెజర్ చేస్తాం తెలుసుగా మీకు? నార్మల్ తో మెజర్ చేస్తాం మనం. కానీ ఇక్కడ థీటా నార్మల్ తో చేసిన యాంగిల్ కాదుగా, సర్ఫేస్ తో చేసిన యాంగిల్ అన్నాం. అలా కనుక సర్ఫేస్ తో మనం యాంగిల్ ని మెజర్ చేస్తే దాన్ని గ్లాన్సింగ్ యాంగిల్ అంటాం. గ్లాన్సింగ్ అంటే ఎంత యాంగిల్ తో ఎక్స్రేస్ క్రిస్టల్ మీద పడుతున్నాయి అనేది థీటా. ఓకేనా? డైఫ్రాక్షన్ మనం 2 మెథడ్స్ లో చేస్తామండి ఎక్స్రే డైఫ్రాక్షన్. ఒకటి లవే మెథడ్, జాగ్రత్తగా వినండి అమ్మా, ఇది ఇంపార్టెంట్. ఒకటి లవే మెథడ్, రెండోది పౌడర్ మెథడ్. ఓకేనా? ఏంటి సార్ 2 మెథడ్స్ ఏంటి? సింపుల్ గా ఎక్స్రేస్ ని క్రిస్టల్ మీదకి పంపగానే దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మీరే అంటున్నారు కదా. ఇన్స్టెంట్ గా డైఫ్రాక్షన్ వచ్చేస్తుంది కదా, ప్యాటర్న్ చూసేసి మనం చాలా విషయాలు తెలిసేసుకోవచ్చు అని అనుకుంటున్నారేమో. కానీ కష్టం. డైఫ్రాక్షన్ కానీ ఇంటర్ఫిరెన్స్ కానీ కొన్ని కండిషన్స్ మీట్ అయితే కానీ అది మనం చూడలేము ఆ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ రింగ్స్ ప్రాక్టికల్ చేసి ఉంటారు మీరు.
న్యూటన్స్ రింగ్స్ ప్రాక్టికల్లో 45 degrees ప్లేటు, కింద ఏమో గ్లాస్ ప్లేటు, దానిపైన ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఇవన్నీ పర్ఫెక్ట్ గా మెటిక్యులస్ గా సెట్ చేస్తే తప్ప మీకు ఆ రింగ్స్ కనబడవు. ఓకేనా? ఒక కనీసం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఎవరైనా సెట్ చేస్తే ఒక 10 నిమిషాలన్నా పడుతుంది కనీసం న్యూటన్స్ రింగ్ సెట్ చేయడానికి. ఓకేనా? అలాగే డైఫ్రాక్షన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు అది. అందుకే మనం 2 మెథడ్స్ లో డైఫ్రాక్షన్ ని ప్రొడ్యూస్ చేస్తాం. ఒకటి లవే మెథడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, పైన ఈక్వేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే, అంటే బ్రాగ్స్ లా సాటిస్ఫై అయితేనే డైఫ్రాక్షన్ వస్తుంది, లేదా రాదు. బ్రాగ్స్ లాలో ప్రాబ్లం ఏంటో చెప్పనా? 2D సైన్ థీటా అనేదేమో క్రిస్టల్ ప్రాపర్టీ, ఎన్ లాండా అనేదేమో ఎక్స్రేస్ ప్రాపర్టీ. అంతేగా? లాండా అంటే ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ కదా. మరి డి అంటే ఏంటి? క్రిస్టల్లో ఉన్న లాటిస్ ప్లేన్స్ మధ్య ఉన్న సెపరేషన్. సో ఒకటేమో క్రిస్టల్ ప్రాపర్టీ, రెండోదేమో ఎక్స్రేస్ ప్రాపర్టీ. ఈ రెండు ఈక్వల్ అయితే తప్ప డైఫ్రాక్షన్ రాదు. అందుకని మనం ఏం చేయాలంటే ఇందులో ఏదో ఒక దాన్ని కాన్స్టెంట్ గా పెట్టి రెండో దాన్ని మారుస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట ఈక్వల్ అయ్యి బ్రాగ్స్ లా సాటిస్ఫై అయ్యి అప్పుడు మనకి డైఫ్రాక్షన్ వస్తుంది. లవే మెథడ్ లో ఏం చేస్తామంటే అది ఎలా మనం సాధిస్తామంటే, లవే మెథడ్ లో మనం వాడేది కంటిన్యూస్ ఎక్స్రేస్ ని వాడతాం. ఏంటి కంటిన్యూస్ ఎక్స్రేస్ అంటే? వాటి వేవ్ లెంగ్త్ కంటిన్యూస్ గా ఉంటుంది. అంటే లాండా అనేది కాన్స్టెంటా లేకపోతే వేరియబులా? చెప్పండి. లాంబ్డా మారుతుంది. సో లాండా మారుతుంది కాబట్టి లాండా వేరియబుల్ కదా. మనం మోనోక్రోమాటిక్ ఎక్స్రేస్ వాడలేదు, కంటిన్యూస్ ఎక్స్రేస్ వాడుతున్నాం కాబట్టి లాండాకి చాలా వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ లాండా వేరియబుల్ అంటే ఆర్హెచ్ఎస్ వేరియబుల్, ఎల్హెచ్ఎస్ ఉంది చూసారా క్రిస్టల్, అది మాత్రం కాన్స్టెంట్. సో లాండా వేరియబుల్ కాబట్టి ఏదో ఒక లాండా వాల్యూకి ఆర్హెచ్ఎస్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎల్హెచ్ఎస్ కి ఈక్వల్ అవుతుంది కదా, అప్పుడు డైఫ్రాక్షన్ వస్తుంది. ఓకేనా? ఇలా కనుక మనం డైఫ్రాక్షన్ ని అచీవ్ చేస్తే దట్ అప్రోచ్ ఇస్ వాట్ వి కాల్ లెబేస్ మెథడ్. పౌడర్ మెథడ్ లో ఏం చేస్తారంటే మోనోక్రోమాటిక్ ఎక్స్రేస్ తీసుకుంటారు. మోనోక్రోమాటిక్ అంటే తెలుసు కదా, ఒకే వేవ్ లెంగ్త్ ఉంటుంది. లాండా అనేది కాన్స్టెంట్. మరి లాండా కాన్స్టెంట్ అయితే డైఫ్రాక్షన్ ఎలా వస్తుంది సార్ అంటే, ఇప్పుడు ఏది మార్చాలి మనం చెప్పండి? రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్, ఇప్పుడు ఏది మార్చాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మార్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మార్చాలంటే డి అంటే లాటిస్ స్పేసింగ్, అది మనం మార్చేది ఉండదు, మన ఇష్టమా? క్రిస్టల్ ని నువ్వు స్పేసింగ్ పెంచుకో తగ్గించుకో అంటే అది తగ్గించుకుంటది ఏంటండి? అది జరగదుగా. సో మన కంట్రోల్లో ఉన్నది ఏంటో చెప్పండి? థీటా. మనం ఎక్స్రేస్ ని పంపిస్తాం కదా క్రిస్టల్ మీదకి, ఏ యాంగిల్ తో పంపిస్తున్నాం అనేది మనం మార్చచ్చు కదా. ఓకేనా? సో ఇక్కడ ఒక వండర్ఫుల్, నాకైతే లవే మెథడ్ కంటే పౌడర్ మెథడ్ సూపర్ టెక్నిక్ అండి. జాగ్రత్తగా వినండి. మీరు ఒక గోడ ఉందనుకోండి, ఓకేనా? గోడలో మనకి తాపి మేస్త్రి ఇటుకలు ఎలా పెడతాడు తెలుసు కదా, ఇలాగ నీట్ గా ఒక ఇటుక పక్కన ఇంకో ఇటుక ఇలా పెడుతుంటాడు. ఓకేనా? ఇది ఒక క్రిస్టల్ కదా. క్రిస్టల్లో వీటిని ఏమనుకుంటారు? క్రిస్టలైట్స్, పాలీ క్రిస్టలైన్ అని చెప్పాను, గుర్తుందా? ఇందులో మైక్రో క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ మైక్రో క్రిస్టల్స్ అంటారు వీటిని. క్రిస్టల్లో మళ్ళీ బుల్బుల్ క్రిస్టల్స్. ఈ మైక్రో క్రిస్టల్స్ అన్ని కూడా నిలబడే ఉన్నాయి కదా. సో ఇలా ఉన్నప్పుడు క్రిస్టల్ ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న ఫామ్ లోనే తీసుకుంటే అవన్నీ కూడా థీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా అప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి మహేష్ బాబు గారిని పిలిచి గోడను ఒకసారి పడేయమన్నాను. ఓకేనా? సినిమాలో చూపించినట్టు, అతడు సినిమా లాగా. సో ఇప్పుడు ఈ గోడ ఏమైందంటే పడిపోయింది, మొత్తం ఇటుకలన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. ఓకేనా? అంటే ఎలాగా? ఇలాగా. ఓకేనా? నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇలాగా పడిపోకుండా ఉన్న గోడలో థీటా వాల్యూ కాన్స్టెంట్ కదా, అన్ని ఇటుకలు నిలబడే ఉన్నాయి. సో థీటా అన్నిటికీ ఒకటే. అదే పడిపోయిన గోడలో ఇటుకలు ఎలా పడి ఉంటాయి? ఒక ఇటుకేమో ఇలా హారిజెంటల్ గా ఉంటుంది, ఇంకో ఇటుకేమో నిలువుగా ఉండొచ్చు, ఇంకో ఇటు ఇలా క్రాస్ గా ఉండొచ్చు. సో మనం ఎప్పుడైతే ఇటుకలు పడిపోయినాయో అప్పుడు ఆ థీటా వాల్యూస్ ఏమవుతుంటాయి? మారిపోతుంటాయిగా. థీటా వేరియబుల్ ఈసారి. అంటే నేను ఏం చేస్తానంటే పౌడర్ మెథడ్ అంటే అదే, క్రిస్టల్ ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోకుండా, 1 minute అమ్మా.
ఓకే. సో ఇక్కడ క్రిస్టల్ని మనం ఏం చేస్తామంటేనమ్మా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా దాన్ని పౌడర్ చేస్తాం. ఓకేనా? పౌడర్ ఫామ్లో క్రిస్టల్ని తీసుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే పడిపోయిన గోడలు ఇటుకలు డిఫరెంట్ ఓరియంటేషన్స్తో ఎలాగైతే ఉంటాయో నువ్వు ఎప్పుడైతే క్రిస్టల్ని పౌడర్ చేసేస్తావో అందులో ఉన్న మైక్రో క్రిస్టల్ ఉంటాయి కదా, చిన్న చిన్న క్రిస్టల్స్, అవి రకరకాల యాంగిల్స్తో ఓరియంట్ అయి ఉంటాయి కదా సేమ్. సో థీటా వాల్యూ అలా మారుతుంది. సో పౌడర్ ఫామ్లో తీసుకోవడం వల్ల మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నట్టు థీటాని మారుస్తున్నట్టు లెక్క. సో థీటా ఎప్పుడైతే మారుతుందో ఆబ్వియస్లీ ఏమవుతుంది, అప్పుడు మనకి ఆర్హెచ్ఎస్ కాన్స్టెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఎల్హెచ్ఎస్ మారుతుంది కాబట్టి రెండు ఈక్వల్ అయ్యి మనకి డైఫ్రాక్షన్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడేమో లాండా కాన్స్టెంట్, థీటా వేరియబుల్. ఓకేనా? సో ఇలా రెండు మెథడ్స్ అండి. లవే మెథడ్ లో లాండా మారుస్తాం, థీటా కాన్స్టెంట్. పౌడర్ మెథడ్ లో లాండా కాన్స్టెంట్, థీటా వేరీస్. ఓకే, కింద 3 ఈక్వేషన్స్ ఉన్నాయి చూడండి, వీటిని లవే ఈక్వేషన్స్ అంటాం. అవి కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? డైఫ్రాక్షన్ ని లవే ఈక్వేషన్స్ ఫామ్ లో ఇలా రాయొచ్చు. ఓకే, తర్వాత కమింగ్ టు బాండింగ్ ఇన్ క్రిస్టల్స్. ఇప్పుడు క్రిస్టల్లో ఉన్న ఆటమ్స్, క్రిస్టల్ అనేది స్టేబుల్ గా ఉంటుందంటే ఖచ్చితంగా వాటి మధ్య బాండింగ్ ఉంటుంది కదమ్మా. బాండింగ్ లేకపోతే ఆటమ్స్ అనేవి ఇలా సెపరేట్ అయిపోతాయి కదా. సో బాండింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. మనకి ఇక్కడ అయానిక్ క్రిస్టల్స్ అని, అలాగే మాలిక్యులర్ క్రిస్టల్స్ అని, కోవలెంట్ క్రిస్టల్స్, డైమండ్ అంటే కోవలెంట్ అని చెప్పాను కదా, అలాగే మెటాలిక్ క్రిస్టల్స్ అని, ఇలాగా 4 రకాల బాండింగ్స్ ఉంటాయి. ఆ బాండింగ్ ని బట్టి క్రిస్టల్స్ ని 4 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఓకే, మీకు సోడియం క్లోరైడ్, సీసియం క్లోరైడ్, కేబిఆర్ ఇవన్నీ అయాన్స్ కదమ్మా. Na+Cl-, Cs+Cl-. సో అవి అయానిక్ ఫామ్ లో ఉంటాయి, అయానిక్ క్రిస్టల్స్ అవి. అలాగే మాలిక్యులర్ క్రిస్టల్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి వీటి మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకోండి, సాలిడ్ CH4. ఓకే, అలాగే కోవలెంట్ బాండింగ్, డైమండ్ లో ఉండేది కోవలెంట్ బాండింగ్. ఇంకా మెటల్స్ అన్నిట్లోనూ ఉండేది సోడియం, అల్యూమినియం, కాపర్, ఏవైతే FCC స్ట్రక్చర్ లో ఉంటాయో వాటన్నిటిలో ఉండేది మెటాలిక్ బాండింగ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయానిక్ క్రిస్టల్స్ లో లాటిస్ ఎనర్జీ ఎంత? ఓకేనా, లాటిస్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఓకేనా, క్యాలిక్యులేషన్ ఆఫ్ లాటిస్ ఎనర్జీ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ ద క్రిస్టల్ బెటర్. ఓకే, సో దేనికి? ఇది ఓన్లీ అయానిక్ క్రిస్టల్స్కి. సో లాటిస్ ఎనర్జీకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్గా ఇది అలా అడగరు, జస్ట్ నేను రాశాను నేను. ఇందులో ఒక కాన్స్టెంట్ గురించి నేర్చుకోవాలి మనం. ఇందులో ఏ అని చూసారు, ఏని మేడ్లంగ్ కాన్స్టెంట్ అంటారు. ఓకేనా, ఈ మేడ్లంగ్ కాన్స్టెంట్ వాల్యూ NaCl క్రిస్టల్కి అయితే ఎంత ఉంటుందో గుర్తుపెట్టుకోండి, 1.74756 N. ఓకేనా, N అంటే ఆఫ్ కోర్స్ అవగాడ్రోస్ నెంబర్. లాటిస్ ఎనర్జీ ఫర్ NaCl క్రిస్టల్ ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుందమ్మా, -1.74756. సబ్స్టిట్యూట్ చేసాం అంతే ఏ వాల్యూ. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ఇందులో రిపల్సివ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది, దాని వాల్యూ 9. ఓకేనా, రిపల్సివ్ కాంపోనెంట్ అని ఎందుకన్నానంటే క్రిస్టల్లో ఆటమ్స్ మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. అలా ఉండబట్టే కదా క్రిస్టల్ మొత్తం ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. కానీ క్రిస్టల్లో ఆటమ్స్ ఒక డిస్టెన్స్ మించి దగ్గరికి రావు కదా, మళ్ళీ రిపల్షన్ ఉంటుంది. ఎందుకని? అసలు రిపల్షన్ లేకపోతే అవి దగ్గరికి వచ్చేస్తాయి కదా, ఇలాగా అలా రావట్లేదుగా. అంటే ఈ బాండింగ్ లో అట్రాక్టివ్ కాంపోనెంట్ ఉంటుంది, రిపల్సివ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఆ రిపల్సివ్ కాంపోనెంట్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అంటే 9. ఓకే, తర్వాత బాండ్ హ్యాబర్ సైకిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా. బాండ్ హ్యాబర్ సైకిల్ గురించి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, బాండ్ హ్యాబర్ సైకిల్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అడుగుతాడు. ఎందుకు ఉపయోగపడుతుంది? లాటిస్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ప్రీవియస్ పేపర్లో ఉందండి. బాండ్ హ్యాబర్ సైకిల్ ఈజ్ యూస్ఫుల్ టు నో అని ఏమడుగుతారు కింద, లాటిస్ ఎనర్జీ అని ఇంకేదో ఆప్షన్స్ ఇస్తాడు. బాండ్ హ్యాబర్ సైకిల్ని లాటిస్ ఎనర్జీతో కనెక్ట్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు మ్యాగ్నెటిజం. ఓకే, ఇది కూడా మనం డిస్కస్ చేసాం చాలా వరకు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతాయి అనే దాన్ని బట్టి పదార్థాలు 3 రకాలు కదా, డయా, పారా, ఫెర్రో. ఓకేనా, డయామాగ్నెటిక్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఏమవుతుంది చెప్పండి? అనుకున్నాం కదమ్మా మొన్న ఏదో కాన్సెప్ట్ లో డిస్కస్ ఉండదు. కానీ టెక్స్ట్ బుక్ లో ఏం చెప్తాం, వీక్ గా రిపల్ అవుతాయి అని చెప్తాం. ఓకేనా,
అదే మీకు పర్మియబిలిటీ, ససెప్టబిలిటీ అన్ని చెప్పాను కదా ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం పేపర్లో. సో ఫర్ డయా పర్మియబిలిటీ ఎంత ఉంటుంది? <1 కదమ్మా, మ్యూ ఈక్వల్ P/H <1. అలాగే ససెప్టబిలిటీ Xi ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం, నెగిటివ్ అనుకున్నాం కదా. నెగిటివే కాదు, చాలా చాలా తక్కువ ఉంటుందని చెప్పాను. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే కాబట్టి నేను పెద్దగా మళ్ళీ డిస్కస్ చేయట్లా. వాటికి ఎగ్జాంపుల్స్. పారా అంటే తెలుసు కదా, ఇది కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వదు, కాకపోతే వీక్లీ అట్రాక్టెడ్ అని చెప్తాం. ఓకేనా. సో పర్మియబిలిటీ అనేది ఈసారి <1. ససెప్టబిలిటీ పాజిటివ్ ఉంటుంది కానీ చాలా చాలా తక్కువ ఉంటుంది, స్మాల్. ఎగ్జాంపుల్స్ ఏంటి? అల్యూమినియం, ప్లాటినం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్. పారామాగ్నెటిజంని ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ ఏంటని అడగచ్చు, లాన్స్విన్ థియరీ. లాన్స్విన్ అనే సైంటిస్టు పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గురించి ఒక కాంప్రహెన్సివ్ థియరీ ఇచ్చారు. మనం యాక్చువల్గా మీరు డిగ్రీ చదివినప్పుడు ఇంటర్మీడియట్లో ఇది మొత్తం ఇది ఒక ఎస్ఐకి వస్తుంది, లాన్స్విన్ థియరీ. ఓకేనా. అందులో డైపోల్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉంటాయి కదా, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఎలా అలైన్ అవుతాయి, ఎలా మళ్ళీ డిజోరియంట్ అవుతాయి, ఇదంతా ఒక కాన్సెప్ట్ ఇది. ఓకేనా. అది ఎలా అంటే మీకు చెప్పాను కదా, క్లాస్ రూమ్లో లెక్చరర్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు లోపల ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని ఏమవుతాయి, ఆ డైరెక్షన్ లోకి అలైన్ అవుతాయి. లెక్చరర్ బయటకు వెళ్ళిపోగానే మళ్ళీ డిజార్డర్. అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో లాన్స్విన్ థియరీలో మనం ఏం చెప్తామంటే ఒక కండిషన్ ఉంది ఇక్కడ. లాన్స్విన్ అంటే ఐ అంటే మ్యాగ్నటైజేషన్ ఎంత ఉంది వచ్చింది అనే దాన్ని బట్టి. సో మ్యాగ్నటైజేషన్ అనేది L(A) మీద డిపెండ్ అవుతుంది. L(A)ని లాన్స్విన్ ఫంక్షన్ అంటాం. దానికి ఫార్ములా ఏంటి? cot HA - 1/A. మీకు ఇక్కడ రెండు కండిషన్స్ అండి, రెండు కేసెస్. ఒకటి μB వెరీ వెరీ గ్రేటర్ దెన్ KT. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పాలి, జాగ్రత్త చూడండి. μB అంటే B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. T అంటే ఏంటమ్మా చెప్పండి, T అంటే ఏంటి? అబ్సల్యూట్ టెంపరేచర్ సార్. వెరీ గుడ్, అబ్సల్యూట్ టెంపరేచర్. ఇప్పుడు ఇది ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనుకోండి, ఇందులో మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉంటాయని చెప్పానుగా. ఒకసారి మీతో ఆ మాట అన్నాను, గుర్తుందో లేదో మీకు. ఎవ్రీ ఆటమ్ ఈజ్ అ టైనీ మ్యాగ్నెట్ అని చెప్పాను. డయాలో అయినా పారాలో అయినా ఇందులో అయినా సరే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి అంటే ర్యాండమైజ్డ్గా ఉంటాయండి, ఇలాగా. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉండవు, పిచ్చి పిచ్చిగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఈ మెటీరియల్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి, ఏమవుతుంది అంటే క్లాస్లోకి లెక్చరర్ వచ్చాడు. ఇప్పుడు లెక్చరర్ రాగానే పిల్లలందరూ మళ్ళీ ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పాను కదా ఒక డైరెక్షన్లో తిరుగుతారు కదా. సో దీన్నే మనం మ్యాగ్నటైజేషన్ అంటాం. మ్యాగ్నటైజేషన్ అంటే ఏం లేదు, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు లోపల ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఏమవుతాయి, ర్యాండమ్ డైరెక్షన్స్లో ఉండడం వల్ల టోటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత? 0. ఓకేనా. అదే మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఈ లోపల ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా ఎక్స్టర్నల్ ఫీల్డ్ డైరెక్షన్లోకి అలైన్ అవుతాయి. లెక్చరర్ క్లాస్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, అది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. సో మ్యాగ్నటైజేషన్ వస్తుంది ఇప్పుడు పదార్థానికి, ఐ వస్తుంది. కాకపోతే ఆ మ్యాగ్నటైజేషన్ని ఎఫెక్ట్ చేసే ప్రాపర్టీస్ రెండు ఉన్నాయి. ఒకటి B, రెండోది T. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. B వాల్యూ ఎక్కువ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది, టెంపరేచర్ ఏమో తక్కువ ఉంది. అలాంటప్పుడు మ్యాగ్నటైజేషన్ ఎక్కువ వస్తుందంటారా లేకపోతే తక్కువ వస్తుందంటారా? చెప్పండి. మ్యాగ్నటైజేషన్ అవుతుంది కదా మెటీరియల్, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేవి ఏమవుతాయి అని చెప్పాను, అలైన్ అవుతాయి అని చెప్తున్నాను కదా ఎక్స్టర్నల్ ఫీల్డ్ డైరెక్షన్లో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ అలైన్మెంట్ ని ఎంకరేజ్ చేస్తుందా, డిస్కరేజ్ చేస్తుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎవరండి? లెక్చరర్ కదా. అంటే లెక్చరర్ బాగా టీచ్ చేస్తున్నాడు, టీచ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ అలైన్ అవుతారా లేకపోతే డిజోరియంటెడ్ గా ఉండిపోతారా? అలైన్ అవుతారు సార్. సో ఇక్కడ మ్యాగ్నటైజేషన్ ని సపోర్ట్ చేసేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, అది అలైన్మెంట్ కారణం అవుతుందా, మళ్ళీ డిజోరియంటెడ్ అవడానికి కారణం అవుతుందా? డిజోరియంట్ కారణం. టెంపరేచర్ అంటే థర్మల్ ఎజిటేషన్ కదా. థర్మల్ ఎజిటేషన్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వైబ్రేషన్స్ ఎక్కువైపోతాయండి.
వైబ్రేషన్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతాయి మీకు, అది నీట్ గా పాపం ఓరియంట్ అయింది డైపోల్ మ్యాగ్నెటిక్ మూమెంట్, కానీ మళ్ళీ టెంపరేచర్ ఎఫెక్ట్ పెరిగింది అనుకోండి మళ్ళీ ర్యాండమ్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఎనిమీ ఉన్నాడు. బి ఏమో మ్యాగ్నటైజేషన్ ని సపోర్ట్ చేస్తుంది, టెంపరేచర్ ఏమో మ్యాగ్నటైజేషన్ ని అపోజ్ చేస్తుంది. సో రెండు కేసెస్ ఏంటంటే సింపుల్. ఫస్ట్ కేసు ఏంటో చూడండి, మ్యూబీ వెరీ వెరీ గ్రేటర్ దెన్ కేటీ, అంటే ఇప్పుడు టెంపరేచర్ తక్కువ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఏమో ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మీకు మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏమవుతాయి, ఫీల్డ్ డైరెక్షన్ లోకి అలైన్ అయ్యి మ్యాగ్నటైజేషన్ ఎక్కువ వస్తుంది మెటీరియల్కి. ఇక్కడ ఐఎస్ అన్నాను కదా, ఐఎస్ అంటే సాచురేషన్, అంటే మ్యాక్సిమం ఉన్న ఆటమ్స్ అన్నీ కూడా ఫీల్డ్ డైరెక్షన్ లోకి రొటేట్ అయిపోతాయి. అంటే ఇది బెస్ట్ కేస్ అనమాట. రెండో కేసు చూడండి, మ్యూబీ ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ కేటీ, అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో వీక్ గా ఉంది, టెంపరేచర్ ఏమో ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మీకు మ్యాగ్నటైజేషన్ జరగదు కదా. టెంపరేచర్ వీక్ గా ఉన్నప్పుడు లెక్చరర్ అసలు సరిగ్గా ఏం చెప్తున్నాడో అర్థం కావట్లా, ఓకేనా. టెంపరేచర్ ఏమో ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్స్ ఓరియంట్ అయి ఉండరు, ర్యాండమైజ్ గా మళ్ళీ కూర్చుంటారు. సో డిజార్డర్ పెరుగుతుంది, ఓకేనా. అంటే మ్యాగ్నటైజేషన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు మ్యాగ్నటైజేషన్ ఎంత ఉంటుందంటే μNa/3, ఓకేనా. సో ఎప్పుడు మ్యాగ్నటైజేషన్ జరుగుతుంది ఎప్పుడు జరగదు అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉందా లేకపోతే టెంపరేచర్ ఎక్కువ ఉందా అనే దాని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. నౌ కమింగ్ టు ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఫెర్రో అంటే తెలుసుగా జన్మ జన్మల బంధం అని చెప్పాను కదమ్మా. సో మీరు ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ని మ్యాగ్నెట్ దగ్గరలోకి తీసుకెళ్తే చాలు అతుకుపోద్ది వెళ్ళి. సో పెర్మిబిలిటీ వెరీ వెరీ గ్రేటర్ దెన్ 1, ససెప్టబిలిటీ పాజిటివ్ అఫ్ కోర్స్, కానీ వెరీ వెరీ లార్జ్. ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు మీకు, ఐరన్, కోబాల్ట్, నికెల్, Fe3O4 ఇవన్నీ కూడా ఫెర్రో మ్యాగ్నెటిక్ అండి. సో పారామాగ్నెటిజం ని ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ ఏంటి, లాన్జ్విన్ థియరీ. ఫెర్రో మ్యాగ్నెటిజం ని ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ ఏంటమ్మా, వీస్ థియరీ, ఓకేనా. వీస్ థియరీ ఏం చెప్తుందంటే, ఇది ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనుకోండి, ఓకేనా. ఇందులో ఈ ఆరోస్ అన్ని వేస్తున్నాను, ఇవి ఏంటండి, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ కదా. వీస్ థియరీ ఫెర్రో మ్యాగ్నెటిజం ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ లోపల డొమైన్స్ అని ఉంటాయి. డొమైన్స్ అంటే ఏం లేదు, రీజియన్స్ అన్నమాట, కొన్ని ప్రాంతాలు, ఓకేనా. ఇప్పుడు ఒక డొమైన్ చూడండి, ఒక డొమైన్ లోపల ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. ఇది ఎప్పుడో తెలుసా ఈ పరిస్థితి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడే. క్లాస్లో లెక్చరర్ లేడు, ఇంకా లెక్చరర్ లేకపోయినా సరే ఇలాంటి డొమైన్స్ ఉంటాయి మనకు ఫెర్రో మ్యాగ్నెటిక్ లో. సో ఒక డొమైన్ లోపల ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా ఒకే డైరెక్షన్ లో అలైన్ అయి ఉన్నాయి. అలాగే ఇంకో డొమైన్ లో తీసుకుంటే వేరే డైరెక్షన్ లో ఉన్నాయి, కానీ విత్ ఇన్ ద డొమైన్ ఆల్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ అలైన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఓకేనా. మళ్ళీ ఇక్కడ మూడో డొమైన్ అని చూడండి, ఇది ఎలా ఉంది, అన్ని కూడా లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి. సో ఇక్కడ ఈ డొమైన్స్ అనేది ఉండడం అనేది ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క మ్యాగ్నటైజేషన్ కారణం. మీకు ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కి మామూలు మెటీరియల్ కి తేడా ఏంటంటేనమ్మా, స్పాంటేనియస్ మ్యాగ్నటైజేషన్ ఉంటుంది ఎందులో, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్లో స్పాంటేనియస్, దానంతా అదే మ్యాగ్నటైజ్ అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు నేను అడుగుతాను చెప్పండి పాయింట్ ఒకటి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు అంటే B = 0, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క మ్యాగ్నటైజేషన్ ఎంత, మ్యాగ్నటైజ్ అవుతుందా అది, ఎక్స్టర్నల్ ఫీల్డ్ లేనప్పుడు, అంటే క్లాస్ లో లెక్చరర్ లేడు, నో సార్, నో, ఓకేనా. ఎందుకు నో అవుతుంది మరి, ఇక్కడ ఒక డొమైన్ లోపల అన్ని ఒకే డైరెక్షన్ లో ఉన్నాయిగా, అలా ఉన్నప్పుడు మరి కొద్ది గొప్ప మ్యాగ్నెటిజం ఉండాలి కదా, ఎందుకు 0 అంటున్నారు, ఓవరాల్ గా డిఫరెంట్ గా ఉంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఒక డొమైన్ లోపల అన్ని ఒకలాగే కూర్చున్నాయి, ఇంకో డొమైన్ లో మళ్ళీ ఆపోజిట్ ఉన్నాయి కదా, సో మళ్ళీ ఇక్కడ టోటల్ ఏమవుతుంది 0 కదా. కానీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఒకటి చూడండి,
మనం ఎప్పుడైతే ఇలాంటి ఒక మెటీరియల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడతామో మీకు ఏమవుద్దంటే పరిస్థితి ఈజీగా మారిపోద్దమ్మా. ఎలా మారుద్దంటే ఇప్పుడు అన్నీ కూడా ఏ డొమైన్ తీసుకున్నా సరే అన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోకి రొటేట్ అయిపోతాయి కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఓకేనా. ఏంటంటే మీ దగ్గర అగ్గిపుల్లలు ఊహించుకోండి, మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి, ఓకేనా. ఒక 100 అగ్గిపుల్లలు కింద పడిపోయి ఉన్నాయి, ఓకేనా. దేనికి అదే వాటిని అన్ని ఒక డైరెక్షన్లో పెట్టమన్నాను నేను, ఓకేనా. అదొక పని, అదొక టాస్క్. అలా కాకుండా ఈసారి 100 అగ్గిపుల్లలు ఎలా ఉన్నాయంటే 10 కట్టల కింద కట్టి ఉన్నాయి, ఓకేనా. మీరు ఏ కేసులో ఈజీగా ఒక డైరెక్షన్లో తిప్పగలుగుతారు అన్నిటినీ? విడివిడిగా ఉన్న 100 అగ్గిపుల్లల్ని రొటేట్ చేయడం తేలిక, లేకపోతే 10 కట్టలుగా ఉన్న ఈ అగ్గిపుల్లల్ని ఒక డైరెక్షన్లో తిప్పడం తేలిక? 10 కట్టలు ఉన్నాయి. ఇప్పుడు 100 అగ్గిపుల్లలు అంటే దేనికి అది విడివిడిగా ఉన్నట్టు కదా, అంటే డొమైన్స్ ఉన్నాయా లేవా? ఎస్ సార్, ఉన్నాయి సార్. విడివిడిగా అగ్గిపుల్లలు ఉన్నప్పుడు దేనికి అదే? నో సార్, లేదు సార్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక అగ్గిపెట్టి ఉందండి, అందులో 100 అగ్గిపుల్లలు ఉన్నాయి, అది పొరపాటు నా చేయి జారి పడిపోయింది. సో ఆ అగ్గిపుల్లలు అన్నీ కూడా ఎలా పడిపోతాయి తెలుసుగా, ర్యాండమ్ గా డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటాయి, ఓకేనా. అంటే ఎలాగా, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లో ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉంటాయి చూసారా, దేనికి అదే. అప్పుడు అవన్నీ కూడా రొటేట్ అవ్వాలి అంటే ఫీల్డ్ డైరెక్షన్ లోకి ఒక్కోటి 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 రొటేట్ అవ్వాలి కదా. సో నువ్వు కూడా ఓపికగా కూర్చుని 100 అగ్గిపుల్లల్ని ఒక్కోటి 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 పెడతా ఉంటావు. పెట్టినప్పుడు ఎవడో చిన్న పిల్లవాడు వచ్చి పక్కన మళ్ళీ దాన్ని కదిపేయచ్చు కదా. ఇక్కడ ఆ చిన్న పిల్లవాడు ఎవరంటే టెంపరేచర్, థర్మల్ ఎజిటేషన్. అది ఏం చేస్తుంది అంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినా కూడా పెద్దగా మ్యాగ్నెటైజేషన్ రాదు. ఎందుకు రాదంటే అక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా దేనికి అది అన్నట్టు ఉంటాయి కదా, దేని ప్రపంచం దాంది. సో మ్యాగ్నెటైజేషన్ రావాలి అంటే అన్ని కూడా ఒకదానికొకటి ఇండివిజువల్ గా రొటేట్ అవ్వాలి. ఇండివిజువల్ గా రొటేట్ అవ్వాల్సిన వచ్చినప్పుడు ఆ రొటేషన్ పూర్తిగా అంటే 100 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, 100 అగ్గిపుల్లలు ఉంటే 100 అగ్గిపుల్లలో ఫీల్డ్ డైరెక్షన్ లోకి రావు, చాలా తక్కువ వస్తాయి, 10-20 వస్తాయి అంతే. అందుకే మ్యాగ్నెటైజేషన్ తక్కువ ఉంటుంది పారామాగ్నెటిక్ లో, ఈవెన్ నువ్వు ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేసినా కూడా. కానీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ లోపల ఏముంటాయి అని చెప్పండి, ఏముంటాయి? డొమైన్స్ ఉంటాయి. డొమైన్స్ అంటే ఎలాంటి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈసారి అగ్గిపెట్టి నా చేతిలోంచి పడిపోయింది కదా, అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలు ఎలా ఉన్నాయంటే వాటిని ఎలా పెట్టాడు కంపెనీ వాడు, 10 కట్టల కింద పెట్టాడు. ఇప్పుడు ఒక కట్ట లోపల ఉన్న అగ్గిపుల్లలన్నీ ఆల్రెడీ ఒక డైరెక్షన్ లోనేగా ఉండేది, అంటే డొమైన్స్ అన్నమాట. సో ఇప్పుడు అలాంటి ఒక అగ్గిపెట్టి పడిపోయింది కింద, ఓకేనా. ఇప్పుడు మొత్తం ఎన్ని కట్టలు ఉంటాయి కింద? 10 కట్టలు ఉంటాయి. ఆ 10టిని మనం రొటేట్ చేయడం ఈజీయా కష్టమా? ఈజీ సార్, చాలా ఈజీ కదా. 100 అగ్గిపుల్లల్ని రొటేట్ చేయడం కష్టం, జరగదు ఆ పని, ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే మ్యాగ్నెటైజేషన్ తక్కువ వస్తుంది. వేరాస్ కట్టలుగా ఉన్న అగ్గిపుల్లల్ని 10 కట్టల్ని ఇలా ఈజీగా తిప్పేయచ్చు కదా మనం. సో ఎప్పుడైతే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ లోపల డొమైన్స్ ఉంటాయో కట్టలుగా ఉంటాయి మ్యాగ్నెటిక్ మూమెంట్స్. సో డొమైన్స్ రొటేట్ అవుతాయి, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ కాదు, ఓకేనా. డొమైన్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతాయో డొమైన్స్ అన్ని కూడా ఈజీగా రొటేట్ అవుతాయి. కాబట్టి ఫీల్డ్ డైరెక్షన్ లోకి 100 డొమైన్స్ ఉంటే ఆ 100 కూడా ఈజీగా ఫీల్డ్ డైరెక్షన్ లోకి అలైన్ అయిపోతాయి. ఎప్పుడైతే అలా అలైన్ అవుతాయో మ్యాగ్నెటైజేషన్ చాలా ఎక్కువ వస్తుందండి. అందుకే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కి అంత ఎక్కువగా రెస్పాండ్ అవుతాయి. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే డొమైన్స్. ఆ డొమైన్స్ అనేది ఉండడం వల్లే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కి అంత అద్భుతమైన మ్యాగ్నెటిజం వస్తుంది, ఓకేనా. సో అంటే మీకు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏదైనా పెళ్లికి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మామూలుగా నీట్ గా కుర్చీలన్నీ కూడా ఎంత చక్కగా సర్దుతారు వాళ్ళు, ఇంకా లోపలికి ఎవరు రాకముందు నీట్ గా సర్దుతారు, ఓకేనా. కాసేపు పెళ్ళి అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కుర్చీలు ఎలా వేసి ఉంటాయి చెప్పండి ఎవరన్నా? డిజార్డర్డ్ గా వేసి ఉండడం కాదు, ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, మీరు పెళ్లికి వెళ్ళండి, ఎంత తెలుస్తుంది. ఏ కుర్చీ ఆ కుర్చీ ఉండడం వేరు. జనరల్గా ఏమవుతాయి తెలుసా, కుర్చీలు కొన్ని డొమైన్స్ ఫామ్ అయిపోతాయి. అక్కడ డొమైన్స్ ఫామ్ ఏంటమ్మా?
గ్రూపుల కింద కూర్చుంటారు. వెరీ గుడ్, కరెక్ట్. గ్రూపుల కింద కూర్చుంటారు. ఇప్పుడు పెళ్లి కొడుకు తాళి కడతాడు, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఓకే, దాన్ని ఎవరు పట్టించుకోరు. వీళ్ళు పెళ్లిలో కలుస్తారు కదా మనుషులు. సో ఒక ఊరోళ్ళందరూ లేకపోతే ఏదో ఒక సంథింగ్ ఒక బ్యాచ్ వాళ్ళందరూ రౌండ్స్ టేబుల్ వేసేసుకుని గ్రూపులు ఫామ్ చేస్తారు కదా. సో అది ఎలాంటి ఎగ్జాంపుల్, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ లాగా ఉంటుంది అనమాట అప్పుడు చైర్ అరేంజ్మెంట్. సో డొమైన్స్ ఉంటాయి, ఓకేనా. డొమైన్స్ ఉన్నప్పుడు మనం ఒక మాట చెప్తే చాలు, ఇప్పుడు ఏమైతే ఆ డొమైన్స్ అన్ని ఈజీగా రొటేట్ అవుతాయా లేదా. అలాగే 100 చైర్స్ ని విడివిడిగా రొటేట్ చేయాలంటే కష్టం కదా, ఓకేనా. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డొమైన్స్ ఇన్ ఎ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ మేక్స్ ఇట్ ఈజియర్ టు అలైన్ ది మ్యాగ్నెటిక్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్. అలా కాకుండా డొమైన్స్ లా కాకుండా విడివిడిగా మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉన్నప్పుడు, ఎలాగా పారామాగ్నెటిక్ లాగా ఉన్నప్పుడు, ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఎంత ట్రై చేసినా సరే అవి పూర్తిగా అన్ని కూడా ఫీల్డ్ డైరెక్షన్ లోకి అలైన్ అవ్వవు. అప్పుడు మ్యాగ్నటైజేషన్ ఎక్కువ రాదు. కానీ ఫెర్రోలో డొమైన్స్ ఉండడం వల్ల డొమైన్స్ రొటేట్ అవ్వడం తేలిక. డొమైన్స్ ఈజీగా రొటేట్ అయిపోతాయి ఫీల్డ్ డైరెక్షన్ లోకి. సో దట్ ఆల్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ పాయింటెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్, లీడింగ్ టు అన్ అబ్నార్మల్ వెరీ హై మ్యాగ్నటైజేషన్. అది తేడా, ఓకేనా. సో మ్యాగ్నెటిక్ డొమైన్స్ గురించి వీస్ థియరీ అద్భుతంగా చెప్పింది, ఓకేనా. సో ఇక్కడ ఇంకో విషయం, ఫెర్రోమాగ్నెటిజం అనేది క్రిస్టల్ ప్రాపర్టీ. అది క్రిస్టల్ స్ట్రక్చర్ కొన్ని చోట్ల కొన్ని రకాలుగా స్ట్రక్చర్ ఉన్నప్పుడే ఆ రకమైన డొమైన్స్ ఫామ్ అవుతున్నాయి, లేకపోతే ఫామ్ అవ్వవు, ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీస్ థియరీలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, డొమైన్స్ అన్న మాట చూసారు, దానిలో ఎంత మీనింగ్ ఉందో. మీకు ఒక డొమైన్ లోపల ఇంచుమించు ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే చాలా ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి అమ్మా. 10⁻17 నుంచి 10⁻21 ఆటమ్స్ ఉంటాయి ఒక్క డొమైన్ లో. ఇలాంటి డొమైన్స్ మళ్ళీ చాలా ఉంటాయి, ఓకేనా. సో 1 minute. ఓకే, చూడండి, ససెప్టబిలిటీ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ససెప్టబిలిటీ అంటే ఏంటి, మీకు అసలు మీనింగ్ అర్థమైందా? ససెప్టబుల్ అంటే ఏమని చెప్పాను గుర్తుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎంత ఈజీగా ఒక మెటీరియల్ మ్యాగ్నటైజ్ అవుతుంది, అది ససెప్టబిలిటీ. ఇప్పుడు ససెప్టబిలిటీ పారాకి ఎక్కువ, ఫెర్రోకి ఎక్కువ? ఫెర్రోకి ససెప్టబిలిటీ ఎందుకు ఎక్కువ? ఫెర్రో మెటీరియల్ ని మ్యాగ్నటైజ్ చేయడానికి నువ్వు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయాలా, ఎక్కువ కష్టపడాలా? ఈజీగా మ్యాగ్నటైజ్ అయిపోద్ది. అది ఈజీగా మ్యాగ్నటైజ్ అయిపోద్ది అంటే అర్థం ఏంటి? తొందరగా మ్యాగ్నటైజ్ అయిపోతుంది కాబట్టి దానికి ససెప్టబిలిటీ ఎక్కువ. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారు అందరూ, కోవిడ్ ఇన్ఫెక్షన్ కి ససెప్టబిలిటీ ఈక్వల్ గా లేదండి. కొంతమందికి న్యాచురల్ గా కొంత ఇమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళు ససెప్టబుల్ కాదు, వాళ్ళ ఇమ్యూనిటీ అంత తొందరగా వైరస్ కి లొంగలేదు. కొంతమంది ఈజీగా, ఎవరికైతే చూడండి కొంత లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈజీగా ససెప్టబుల్ అనేవాళ్ళం మనం అప్పుడు, డాక్టర్స్ ఆ పదం ఆడేవాళ్ళు, గుర్తుందా? సో ఇక్కడ ససెప్టబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఎంత ఈజీగా ఒక మెటీరియల్ మ్యాగ్నటైజ్ అవుతుంది, ఓకేనా, దాన్నే ససెప్టబిలిటీ అంటాం. అది డయాక్ అయితే ససెప్టబిలిటీ అసలు నెగిటివ్, పారాక్ అయితే పాజిటివ్ గానీ తక్కువ, ఫెర్రోకి మాత్రం ససెప్టబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకు ఫెర్రోకి అంత ఎక్కువ ససెప్టబిలిటీ ఉంటుందంటే డ్యూ టు డొమైన్స్, ఓకే. సో ససెప్టబిలిటీకి టెంపరేచర్కి ఒక రిలేషన్ ఉంటుందండి. ఇప్పుడు టెంపరేచర్ అనేది మ్యాగ్నటైజేషన్ కి ఫ్రెండా ఎనిమియా, ఆ విషయం చెప్పండి. ఎనిమి. టెంపరేచర్ పెరిగే కొందికి మెటీరియల్ ఏమవుతుందంటే థర్మల్ అజిటేషన్ పెరిగిపోయి లోపల అలైన్మెంట్ కాదు, దానికి రివర్స్ లో అన్ని కూడా మళ్ళీ డిజోరియంట్ అయిపోతాయి కదా. సో టెంపరేచర్ పెరిగితే ససెప్టబిలిటీ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది సార్. అది కామన్ సెన్స్ కదా, దాన్నే క్యూరీస్ లా అంటాం, ఓకేనా. సో టెంపరేచర్ పెరిగినప్పుడు ససెప్టబిలిటీ తగ్గిన దాన్ని క్యూరీస్ లా అంటాం. అది ఎలాగ చెప్తాం చూడండి జాగ్రత్తగా ఒకసారి. క్యూరీస్ లాస్ 2 ఉన్నాయమ్మా. ఒకటేమో లాంజ్విన్ థియరీ అంటే పారాకి, రెండోది వీస్ థియరీ ఫెర్రోకి, 2 వేరు. సో ఇక్కడ క్యూరీస్ లా ఫర్ లాంజ్విన్స్ థియరీ చూడండి, Xi m అంటే ససెప్టబిలిటీ,
ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో టెంపరేచర్ పెరుగుతుంటే అలైన్మెంట్ నెమ్మదిగా డిస్టర్బ్ అయిపోద్ది కాబట్టి ససెప్టబిలిటీ ఏమవుతుందమ్మా, తగ్గిపోతుంది. దీన్నే మనం క్యూరీస్ లా అంటాం. వీస్ లా వచ్చేటప్పటికి కొంచెం స్పెసిఫిక్ గా చెప్పాలి. Xm is equal to Cm by T minus theta. T అంటే మామూలుగా మీరు అన్నట్టు అబ్సల్యూట్ టెంపరేచర్, ఆ మెటీరియల్ యొక్క టెంపరేచరు. థీటా అంటే క్యూరీస్ టెంపరేచర్ అంటాం. అది బాడీ టెంపరేచర్ కాదు, మెటీరియల్ టెంపరేచర్ కాదు, క్యూరీస్ టెంపరేచర్. క్యూరీస్ టెంపరేచర్ ఇప్పుడు టీ వాల్యూ అంటే ఆ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ యొక్క టెంపరేచర్ థీటా కంటే తక్కువ ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే స్పాంటేనియస్ గానే మ్యాగ్నటైజ్ అయిపోద్ది మెటీరియల్. ఎందుకని టెంపరేచర్ చాలా తక్కువ ఉంది కాబట్టి థర్మల్ అజిటేషన్ లేదు. అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, లెక్చరర్ లేకపోయినా కూడా స్టూడెంట్స్ వాళ్ళే కూర్చొని చదివేసుకుంటారనమాట. అంటే స్పాంటేనియస్ గా మ్యాగ్నటైజ్ అయిపోతారు. అలా కాకుండా టెంపరేచర్ కనుక క్యూరీస్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటే అంటే టెంపరేచర్ పెరిగినట్టే కదా అర్థం. టెంపరేచర్ పెరిగినప్పుడు మీకు ఏమవుతుంది, విచిత్రంగా ఈ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ కాస్త ఎలా మారిపోద్ది, పారామాగ్నెటిక్ లా మారిపోద్ది. ఓకేనా? సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనేది కామనే. కాకపోతే క్యూరీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర అది ఫెర్రోమాగ్నెటిక్ లా ఉంటుంది, స్పాంటేనియస్ మ్యాగ్నటైజేషన్ ఉంటుంది. కానీ క్యూరీస్ టెంపరేచర్ ని క్రాస్ చేస్తే మాత్రం అది పారామాగ్నెటిక్ అయిపోద్ది. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ క్యూరీ వీస్ లా. ఓకే. అలాగే యాంటీ ఫెర్రోమాగ్నెటిజం అని ఒకటి ఉంటుందమ్మా. యాంటీ ఫెర్రోమాగ్నెటిజం అంటే ఇప్పుడు ఫెర్రోమాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా ఒకే డైరెక్షన్ లో ఉంటే కదా ఫెర్రోమాగ్నెటిజం అంటాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెటీరియల్ అనుకుంటే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి, అన్ని కూడా ఒకదాంతో ఒకటి ప్యారలల్ గా ఫీల్డ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. యాంటీ ఫెర్రోమాగ్నెటిజం అంటే ఏం లేదమ్మా, నైబరింగ్ ఆటమ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. అంటే ఇలాగ దిస్ ఇస్ కాల్డ్ యాంటీ ఫెర్రోమాగ్నెటిజం. ఓకేనా? ఎప్పుడైతే ఆపోజిట్ గా ఉన్నాయో మీకు అర్థమైపోతుందిగా సినిమా. ఇక్కడ దానికి పెద్దగా మ్యాగ్నటైజేషన్ రాదు. ఓకేనా? ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిజం పెద్దగా ఉండదు. ఓకే. ఇక్కడ ఒక గ్రాఫ్ గీసాను చూడండి. మీకు ససెప్టబిలిటీ వాల్యూ ఒక స్టిపులేటెడ్ టెంపరేచర్ లోపల పెరుగుతుంది, కానీ తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా తగ్గిపోతుంది. ఓకేనా? ఇది యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ కి ఇది అప్లై అవుతుంది అన్నమాట. ఓకేనా? Xi is equal to C by T plus theta. ఓకే. సో ససెప్టబిలిటీ అనేది ఎలా మారుతుందని అడుగుతారు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పండి. కానీ క్యూరీ టెంపరేచర్ కంటే తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు, క్యూరీ టెంపరేచర్ ని క్రాస్ అయినప్పుడు ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఎలా మారిపోద్ది అంటే పారామాగ్నెటిక్ లా మారిపోతుంది. ఓకేనా? అంటే డొమైన్స్ ఉండవు ఇంకా. ఓకే. ఓకే. సో ఈవినింగ్ కనెక్ట్ అవ్వండి అమ్మా. అప్పుడు సూపర్ కండక్టివిటీ డిస్కస్ చేద్దాం.